హలో గైస్, కంట్రీ డిలైట్ వాళ్ళు 1 month ఫ్రీ విఐపి మెంబర్షిప్ ట్రయల్ వెర్షన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్కి, న్యూ యూజర్స్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నాకైతే ప్రీవియస్గా కంట్రీ డిలైట్లో అకౌంట్ ఉండేది, బట్ కొన్ని రీజన్స్ వల్ల యాప్ అన్ఇన్స్టాల్ చేసేసాను. మళ్ళీ ఆఫర్ గురించి తెలిసిన తర్వాత ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ చేసుకోగానే నాకు విఐపి ట్రయల్ వెర్షన్ ఎనేబుల్ అయిపోయింది అనమాట. సో ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లో నాకు ఫ్రీ వెజిటబుల్స్ కనిపించింది. దాని మీద క్లిక్ చేయగానే ఆఫర్లో ఉన్న వెజిటబుల్స్ లిస్ట్ అంతా కూడా డిస్ప్లే అయిందనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది హోమ్ పేజ్, కంట్రీ డిలైట్ వాళ్ళ హోమ్ పేజ్ అనమాట. సో ఇక్కడ క్లిక్ చేయగానే లిస్ట్ ఆఫ్ ఆఫర్స్ అన్నీ డిస్ప్లే అయినాయి. ఇందులో నాకు కావాల్సినవన్నీ నేను కార్డ్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ ఆఫర్ అనేది ఫ్రూట్స్, వెజిటబుల్స్, పల్సెస్, మిల్క్ మీద కూడా ఉంది. మిల్క్ యూజువల్గా నాన్ విఐపి మెంబర్స్కి అయితే అరౌండ్ 47 రూపీస్ ఉంటుంది అనుకుంటా. విఐపి వాళ్ళకి ఇట్స్ ఫర్ 38 రూపీస్. అండ్ అన్ని కార్ట్లో యాడ్ చేశాను. అండ్ కిమియా డేట్స్ కూడా యాడ్ చేయాలనుకున్నాను, జస్ట్ కాస్ట్ కంపేర్ చేయడానికి. జెప్టో కూడా ఓపెన్ చేసుకొని కాస్ట్ కంపేర్ చేసుకున్నాను అనమాట. జెప్టోలో కిమియా డేట్స్ వచ్చి ఇక్కడ చూస్తే 217 అరౌండ్ ఉంది యావరేజ్గా. సో ఇక్కడ నాకు 150 రూపీస్ ఎంతో ఉంటే సరే అని చెప్పి కార్ట్లో యాడ్ చేసుకున్నాను. సో అన్ని ఐటమ్స్ కార్ట్ చేసేసిన తర్వాత నా కార్ట్ వాల్యూ వచ్చేసరికి 481 రూపీస్ అయింది. సో ఒకసారి కార్ట్ మళ్ళీ సగ్రిగేట్ చేసుకుంటున్నాను. అన్నెసరీ థింగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ట్రయల్ కదా, ఎందుకులే అన్నీ పెట్టేయడం అని చెప్పి, ఎలా వస్తాయో కూడా తెలీదు అని చెప్పి అన్ని అన్నెసరీ థింగ్స్ అని కూడా రిమూవ్ చేసేస్తున్నాను. చేసేసిన తర్వాత నా ఫైనల్ కార్ట్ వాల్యూ వచ్చేసరికి లైక్ అరౌండ్ 286 ఎంతో అయింది. కంప్లీట్గా సెగ్రిగేట్ చేసుకున్నాను అనమాట, అన్నీ అన్నెసరీ థింగ్స్ ఎందుకులే అని. సో ఇక్కడ అన్నీ రిమూవ్ చేసేసాక హియర్ ఇస్ ద ఫైనల్ వన్, 286 రూపీస్ అయింది. నేను కన్ఫర్మ్ ఆర్డర్ కొట్టగానే అది ఇంకొక ఆఫర్ దానిలోకి, అంటే వాలెట్లోకి అమౌంట్ వేసుకునే పేజ్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ ఇంకొక ఆఫర్ ఏంటంటే డైరెక్ట్గా మనకి 286 అయినా పే చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళ వాలెట్ 250 రూపీస్ ఆఫర్ ఒకటి ఉంది. అది అప్లై చేస్తే ఏంటంటే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో 286 పే చేస్తాం కదా, మనకి వాలెట్లోకి అయితే 386 రూపీస్ వస్తుంది అనమాట. సో నేను పే చేసేసాను. పే చేసిన తర్వాత మీరు చూడండి, అక్కడ మనకి టోటల్ అమౌంట్ వచ్చేసరికి 286 రూపీస్ అయింది నేను పే చేసింది. బట్ నా వాలెట్లో మాత్రం 386 రూపీస్. వెజిటబుల్స్ అవన్నీ డెలివర్ అయ్యాయి అన్నమాట. సో మీరు కూడా చూసేద్దరు కానీ రండి. సో ఫస్ట్ అయితే దోసకాయలు అనమాట. దోసకాయలు మనం 450 గ్రామ్స్కి 0.38 పైస్ లాగా ఆర్డర్ ప్లేస్ చేసాము. బట్ ఆర్డర్ డెలివర్ అయినప్పుడు 535 గ్రామ్స్ డెలివర్ అయింది. ఎక్స్ట్రా ఎన్ని గ్రామ్స్ అయితే డెలివర్ చేశారో అన్ని గ్రామ్స్కి వాళ్ళు 3 రూపీస్ 32 పైస్ సంథింగ్ ఎంతో ఛార్జ్ చేశారనమాట. 2 దోసకాయలు 3 రూపాయలు అంటే వర్తే కదండి. ఓకే, 500 గ్రామ్స్ 3 రూపీస్ అంటే ఓకే. నెక్స్ట్ బ్రింజాల్ అయితే 455 గ్రామ్స్ వచ్చింది వెయిట్. ప్రైస్ కూడా నాకు యాప్లో చూపించినట్టే వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చి పొటాటోస్ కూడా ఇంచుమించు అంతే రేట్. లైక్ ఇది 1/2 kg వచ్చింది, 1/2 kg 6 రూపీస్. ఓకే. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్ అనుకుంటా. నెక్స్ట్ ఆనియన్స్ కూడా 450 గ్రామ్స్ 5 రూపీస్ 6 రూపీస్ అంతా చూపించింది. అది కూడా ఎగ్జాక్ట్గానే ఛార్జ్ చేశారు, అసలు ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ బీట్రూట్, అది కూడా ఎగ్జాక్ట్గానే ఛార్జ్ చేశారు. కాకపోతే కొంచెం ఫ్రెష్నెస్ తగ్గింది. మనం మార్కెట్లో చూసినా అసలు వెజిటబుల్స్ ఫ్రెష్గానే ఉండట్లేదు సమ్మర్లో. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాంగోస్. నేనైతే వీటిని చాలా ఇష్టపడి ఎంతో ఆశగా ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా. 2 మ్యాంగోస్ వచ్చినాయి. ఒకటేమో పచ్చిగా ఉంది, ఒకటేమో పండుగా ఉంది, కానీ అక్కడ కుళ్ళిపోయినట్టుంది. అది చూసి నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కొంచెం బాగానే డిసప్పాయింట్ అయ్యాను అనమాట. బట్ స్టిల్ ఓకే, తర్వాత మార్కెట్లో తెచ్చుకోవచ్చులే అని చెప్పి వదిలేసాను. ఇక్కడ చూడండి, పదే చూపించేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి క్యాబేజ్ ఏంటంటే హైయెస్ట్ ఛార్జ్ చేశారు 25 రూపీస్. ఎందుకంటే నాకు యాప్లో చూపించినప్పుడు సమ్ 0.32 పైస్ ఫర్ 450 గ్రామ్స్ అని చెప్పి చూపించింది. బట్ నాకు డెలివరీ అయింది వచ్చేసరికి 815 గ్రామ్స్ డెలివరీ అయింది. సో ఎక్స్ట్రా ఉన్న దానికి 25 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. బట్ స్టిల్ మార్కెట్ రేట్తో కంపేర్ చేసుకుంటే ఇట్ వాజ్ అ బెస్ట్ డీల్.
అండ్ నేను రేట్ కంపేర్ చేసుకుని మరి కిమియా డేట్స్ ఆర్డర్ ప్లేస్ చేశాను కదా, అది వాళ్ళ దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అంట. సో దానికి నా దగ్గర అమౌంట్ డిడక్ట్ చేయకుండా రిమైనింగ్ అన్నీ పంపించారు. సో నా టోటల్ కార్డ్ వాల్యూ వచ్చేసరికి నాకు డెలివరీ అయిన తర్వాత నా వాలెట్లోంచి డిడక్ట్ అయిన అమౌంట్ వచ్చేసరికి 165 రూపీస్ అనమాట. 165 రూపీస్ డెబిట్ అయిన తర్వాత నా వాలెట్లో వచ్చి 220 రూపీస్ ఉన్నాయన్నమాట. దాంతో కూడా నేను 2 days మిల్క్ అండ్ సమ్ అదర్ థింగ్స్ ఆర్డర్ ప్లేస్ చేశాను. అది కూడా నేను స్క్రీన్ షాట్స్ అటాచ్ చేస్తాను, చూసేసేయండి. వెజిటబుల్స్ ఈ మాత్రం ఫ్రెష్గా డెలివర్ చేశారంటే ఓకే, ఎందుకంటే మార్కెట్లో కూడా అసలు ఫ్రెష్గా ఉండట్లేదు. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. నేను రిఫరల్ కోడ్ కూడా యాడ్ చేస్తాను, ట్రై చేయండి.